హాయ్ అండి. ఫ్రీ బస్ పైనైతే విషం చిమ్ముతున్నారు. దానిలో నాకైతే కొంచెం నేను మాట్లాడాలనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనం కొన్ని చెప్పాం. ఆల్రెడీ సూపర్ 6, సూపర్ 8 అయిందని ఎవరైతే టీడీపీ నేతలు గాని అందరూ చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. దాన్ని విమర్శించాం మనం. ఆయన అంత సక్సెస్‌ఫుల్ ఏం కాలేదు. దాదాపు 50% మాత్రమే ఆయన చేయగలిగారు. 100% ఆయన హిట్ కాలేదని అయితే మనం మాట్లాడుకున్నాం. 50% మాత్రమే హిట్ అయిందనుకున్నాం. కానీ బస్ విషయంలో మటుకు ఫ్రీ బస్ విషయంలో ఓకే. ఫ్రీ బస్ ఏదైతే వాళ్ళ 5 కేటగిరీలు మిగతాయో 5, 6 కేటగిరీలు వాళ్ళైతే ఇవ్వలేదు. ఓన్లీ 5 కేటగిరీల వరకే ఇచ్చారంట పర్మిషన్. అది కూడా చెప్పాం కదా! ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, నాన్ స్టాపులు కాదు ఎక్స్‌ప్రెస్. సిటీలో అయితే మెట్రో కూడా ఇస్తున్నారు. అది ఏదైతే ఏసీ బస్సులున్నాయో అవైతే ఎలో లేదు. అది ఎక్కేది ఎవరుంటారు చెప్పండి? మధ్య తరగతి అస్సలకి ఎక్కరు. మనం ఇక్కడ కామన్ సెన్స్‌తో ఆలోచిద్దాం. ఒక మధ్య తరగతి వాడికి ఏం కావాలి? ఒక పేదవాడికి, మధ్య తరగతి వాడికి ఎక్కడికెళ్తాడు చెప్పండి? ఒక వారంలో లేకుంటే రోజు ట్రావెల్ చేసేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మధ్య తరగతిలో కూలి పని చేసుకునేవాళ్ళు, లేకుంటే కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, ఈ బట్టలు అమ్ముకునేవాళ్ళు, లేదా చిన్న చిన్న వ్యాపారాలకు అటు ఇటు వెళ్ళొచ్చేవాళ్ళు. వీళ్ళే కదా ఉండేది. డబ్బున్నోళ్ళు ఎట్టా లగ్జరీ బస్సులెళ్తారు, ఏసీ బస్సులెళ్తారు. వాళ్ళు బుక్ చేసుకుంటారు, ఎళ్తుంటారు. వాళ్ళకి ఇబ్బంది లేదు గదా! ఇది పెట్టింది ఎవరి కోసం? పేదవాళ్ళ కోసమే గదా! అలాంటప్పుడు ఒక పేదవాడు ఎక్కడికెళ్తాడండి? వైజాగ్ నుంచి తిరుపతెళ్తాడా? అది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ప్లాన్ చేసుకుంటాడు. అసలకి 2 సంవత్సరాలకు ఒకసారి ప్లాన్ చేసుకుంటాడో తెలీదు. అతనికి టూర్ అంటేనే అతనికి గగనమైపోద్ది పేదవాడికి, మధ్య తరగతోడికి. చాలా రేర్‌గా టూర్‌లయితే ప్లాన్ చేస్తా ఉంటారు వాళ్ళు. సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక టూర్ ప్లాన్ చేసుకుంటారు. ఆ టైంలో ఓకే. డబ్బులు పెట్టి ఎళ్తారు. మిగతా టైం అంతా కూడా మీకు లోకల్ బస్సులు అవైలబిలిటీ ఉంటుంది గదా! మీకు గుంటూరు నుంచి విజయవాడకెళ్ళాలన్నా నో ప్రాబ్లమ్ గదా! ఒకవేళ ఒంగోలు నుంచి గుంటూరు ఎళ్ళాలన్నా నో ప్రాబ్లమ్ గదా! ఒంగోలు నుంచి విజయవాడ ఎళ్ళాలన్నా కూడా నో ప్రాబ్లమ్ గదా! కాకపోతే మీకు నాన్ స్టాపుల్ బస్సులు దొరకవు అంతే. మధ్యలో ఆగుకుంటూ ఎళ్తాయి. చీరాల ఆగిద్ది, బాపట్ల ఆగిద్ది, ఆ తర్వాత గుంటూరులో ఆగిద్ది. లేకుంటే ఇటు చేమకుర్తి మీదుగా ఎళ్తాయి కదా బస్సులు. ఇటు చేమకుర్తి అంటున్నాను. చిలకలూరిపేట, నర్సరావుపేట ఇలా ఇలా ఇలాంటి స్టాపుల్లో ఆగుకుంటూ పోద్ది. పల్లెటూరులో అయితే ఆగవు కదా ఎక్స్‌ప్రెస్‌లు. కాబట్టి ఎక్స్‌ప్రెస్‌లు ఇచ్చారు గదా! కాకపోతే నాన్ స్టాప్ ఎక్స్‌ప్రెస్‌లకి అయితే పర్మిషన్ ఇవ్వలేదు. అయి నాన్ స్టాప్ అంటే ఒంగోలు స్టార్ట్ అయితే ఇంక డైరెక్ట్‌గా అక్కడే ఆగుతాయి. మధ్యలో ఆగవు అవి. మధ్యలో ఆగితే మహా అయితే నర్సరావుపేట అక్కడ ఆగి డైరెక్ట్‌గా విజయవాడ ఎళ్ళిపోద్ది. కాబట్టి ఈ అలాంటి బస్సు కాకుండా మీకు ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి మీకు. అంత లాంగ్ జర్నీ చేయాలనుకుంటే నో ప్రాబ్లమ్. నో ఇష్యూ గదా! మీరు కావాలంటే బస్సులు మారొచ్చు. నర్సరావుపేట ఎళ్లి అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ బస్ ఎక్కొచ్చు, గుంటూరు బస్ ఎక్కొచ్చు. కాబట్టి మీకు ఒక అరగంట, గంట డిలే అవుతుంది గానీ అది పెద్దగా ఇబ్బందికరమైన విషయం కాదని నేనైతే భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇది పేదవాడికి ఉపయోగపడుతుంది. అలానే కూరగాయలు అమ్ముకున్నోళ్ళు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళేవాళ్ళుంటారు. వాళ్ళకి రెగ్యులర్‌గా ఈ పల్లె వెలుగు బస్సులు కనబడుతూనే ఉంటాయి. రెగ్యులర్‌గా తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి నో ప్రాబ్లమ్. అలానే ఎక్స్‌ప్రెస్ బస్ కూడా ఎక్కొచ్చు అంటున్నారు గదా! నాన్ స్టాప్‌లు వదిలేస్తే మీకు ఎక్స్‌ప్రెస్‌లు కూడా బాగానే తిరుగుతూ ఉంటాయి. నో ఇష్యూ గదా! మీకు గుంటూరు నుంచి నర్సరావుపేట రావాలన్నా, లేకుంటే విజయవాడ నుంచి గుంటూరు ఎళ్ళాలన్నా, లేకుంటే గుంటూరు నుంచి రాజమండ్రి ఎళ్ళాలన్నా మీకు నో ఇష్యూ. నాకు తెలిసి ఎక్స్‌ప్రెస్‌లతోటి మనం ఈజీగా ట్రావెల్ అయితే చేయొచ్చనిపిస్తుంది. కాకపోతే లాంగ్ జర్నీ చేయలేము. ఆ లాంగ్ జర్నీ ఎప్పుడు చేస్తారు చెప్పండి? పేదవాడు ఎందుకు చేస్తాడు? అంత లాంగ్ జర్నీ చేయడు గదా! మాక్సిమం చేయడు. మాక్సిమం అసలు చేయనే చేయడు. ఎప్పుడన్నా టూర్ ఏంటి తిరుపతి లాంటి ప్రదేశానికి, లేకుంటే ఎక్కడో విజయవాడ నుంచి శ్రీశైలం ఎళ్ళాలనుకుంటే, అలాంటి ఎప్పుడన్నా టూర్ ప్లాన్ చేసుకుంటాడు గానీ ఫ్యామిలీతోటి. మాక్సిమం అతను ఈ లోకల్‌గానే తిరుగుతూ ఉంటాడు కాబట్టి, మాక్సిమం ఒక 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్స్ సరౌండింగ్‌లోనే ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఏదైనా ఊర్లకెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా. కాబట్టి నో ఇష్యూ. నాకు తెలిసి ఈ బస్సులు సరిపోతాయండి. మరీ ఇంక మొత్తం ఇచ్చేస్తే ఇంక ఆర్‌టీసీ ఎలా బతుకుతుంది చెప్పండి? అది చాలా కష్టం. కాబట్టి ఇది తెలివైన పనే. అలానే అలా ఇచ్చే కర్ణాటకలో ఏమవుతుందో చూసాం. ఎంత దారుణంగా ఆర్‌టీసీ తయారైందో. కానీ మీరు చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో కూడా చూస్తున్నాం మనం. ఎంత దారుణంగా తయారైందో. కాబట్టి అన్ని బస్సులకి ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ ఉద్దేశమే. అలానే దీన్ని కేవలం ఇది మధ్య తరగతి పేదవాడు మాత్రం యూజ్ చేసుకుంటాడు. డబ్బున్నోడు ఆటోమేటిక్‌గా మీకు లగ్జరీ బస్సులో ఎళ్తాడు. లేకుంటే ఏసీ బస్సులో ఎళ్తాడు. నో ప్రాబ్లమ్. కాబట్టి దీన్ని వైసీపీ వాళ్ళు లేకుంటే మిగతా వాళ్ళు దీన్ని ఒక భూతంలాగా చూపించి ఏమిస్తున్నాడని చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. నాకైతే ఇంప్రెస్‌గా అనిపించింది. ఖచ్చితంగా పేదవాడికి మాత్రమే ఉపయోగపడేలాగైతే నాకైతే ఈ పథకం అయితే కనిపిస్తా ఉంది. డబ్బున్నోడు ఎట్టా ఆర్డినరీ బస్సు ఎక్కడు కదా! మరి డబ్బున్నోడు ఎందుకు ఆర్డినరీ బస్సు ఎక్కుతాడంటే, ఆర్డినరీ బస్సు ఎక్కేవాళ్ళు పేదవాళ్ళే ఉంటారు మాక్సిమం. కాబట్టి నాకైతే నో ప్రాబ్లమ్ అండి. ఆహ్, దీనిపైనైతే ఇంకా ఎక్కువ రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ 6లో ఒకటైతే అమలు చేశారు. 100% అనుకోవచ్చు. ఇంకా మిగతా వాటి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సూపర్ 6 హిట్టా ఫట్టా అంటే నేనైతే 100% హిట్ అనైతే నేను చెప్పను. 60%, 50% హిట్ అయిందనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అన్నీ సగం సగం చేసుకుంటూ వస్తున్నారు కదా! మిగతాది అన్నదాత సుఖీభవ కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, వాళ్ళు పూర్తి స్థాయిలో అయి అమలు చేయలేదు కాబట్టి చూద్దాం మరి. ప్రస్తుతానికైతే వాళ్ళైతే చెప్పుకుంటున్నారు. కానీ ఈ బస్సుల విషయంలో మటుకు కాంట్రోవర్సీ అవసరం లేదనిపిస్తుంది నాకైతే. ఈ బస్సులైతే ఖచ్చితంగా మధ్య తరగతి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళన్నట్టు నెలకి 1500 సేవ్ అవుతాయా? రూ. 1000 సేవ్ అవుతాయా? కానీ ఎవరైతే ఈ చిన్న చిన్న వ్యాపారులు ఉన్నారు కదా! నేనన్నాను కదా! కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, లేకుంటే బట్టలు అమ్ముకునేవాళ్ళు ఉంటారు కదా! విలేజెస్‌లో తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా అలాంటి ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళకేదైతే ఒక రోజులో దాదాపు ఒక రూ. 100 కనీసం రూ. 150 సేవ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఎందుకంటే ఊరూరు తిరుగుతూ ఉంటారు కాబట్టి, అంతకుముందు ఆటోలలో డబ్బులిచ్చి వెళ్ళేవాళ్ళు. రూ. 20, రూ. 30 ఆ డబ్బులిచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు గదా! కాబట్టి ఇప్పుడైతే ఫ్రీగా ఎళ్తారు బస్సుల్లో. అదొకటి వాళ్ళకైతే మంచి సౌకర్యం కలుగుతుంది. వాళ్ళకొక రూ. 100 రోజుకొక ఎక్స్‌ట్రా మిగిలే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మంచిది. దీన్ని మనం ఖచ్చితంగా స్వాగతించాలి. దీనిలో లోపాలు వెతకాల్సిన అవసరం అయితే లేదు.